ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ జాన్ అబ్రహం గారి మీదున్న ఆరోపణ, ఈయన తన బాడీ మీద చాలా ఆబ్సెస్. జాన్, మీరు ఏమన్నారంటే మీరు చదువుకున్నవారు, మీరొక టాపర్ అన్నారు. అవును. మేము ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మీ గురించి మేమేం విన్నామంటే జాన్ అబ్రహం ఒక హాట్ స్టార్, ఫిట్నెస్ స్టార్, అలాగే కొంతమంది ఇలా కూడా ఉంటూ ఉంటారు, జాన్ అబ్రహం అంటే మేము చూసి ఆనందించేవారు అని. అది విషయం ఏంటంటే దోస్తానాలో అంటే దెర్ ఈస్ అ కాన్స్టెంట్ ఏంటంటే నేను బాడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. నా దృష్టిలో సినిమా ఈజ్ ఏ విజువల్ మీడియం. ఇంకా ఒకవేళ మీ బాడీ బాగుంటే, ఫిట్గా ఉంటే అందులో తప్పైన విషయం ఏమీ లేదు. ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు బీ ఎ ఫిట్. ఇంకా ఒకవేళ నా ఆడియన్స్కి వాళ్ళకి మంచి ఉత్సాహం దొరికిందంటే యూ కెన్ వర్కౌట్ అండ్ యూ కెన్ ఫిట్. ఇంకా అందులో ఎటువంటి తప్పు లేదు. మిమ్మల్ని చూస్తే ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మన దేశంలో 90% మంది బాయ్స్ జిమ్కి వెళ్తున్నారంటే దానికి కారణం సల్మాన్ ఖాన్ అనే చెప్పచ్చు. ఆయన ఇన్స్పిరేషన్ అందరికీ. నా ఇన్స్పిరేషన్ సిల్వెస్టర్ స్టలోన్. ఎందుకంటే నేను ఆ టైంలో రాకీ చూశాను. రాకీ చూడగానే నాకేమనిపించిందంటే ఆయనకి గ్రేట్ బాడీ ఉంది, నాకు కూడా అలా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆయనది పెద్ద బాడీ. నేను కూడా వర్కౌట్ అయ్యి అలాంటి బాడీ తెచ్చుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ప్రోటోటైప్ దొరకలేదు. ఆ టైంలో ఎవరు సరిగ్గా డ్రెస్ చేసుకోలేదు. జీన్స్, టీషర్ట్, యునో ఆ టైంలో ప్రాపర్ అయిన స్టైల్ డ్రెస్ లేదు. అప్పుడు నేను ఎప్పుడూ ఒకటే అనుకునేవాడిని, ఒకవేళ నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తే ఇంకా నేను ఒక రోల్ మోడల్ అయితే దెన్ ఇట్ షుడ్ బి ఇంపార్టెంట్ టు ద పీపుల్. నేనేం చెప్తానంటే హ్యావ్ ఎ గుడ్ బాడీ, యూ హ్యావ్ ద రైట్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే బాడీ ఎవరైనా బిల్డ్ చేయొచ్చు, కానీ ఎలా చేస్తున్నాం అన్నదే చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. నో షార్ట్ కట్స్. నేను సిగరెట్ కాల్చను, నో డ్రింక్స్. ఇదంతా చాలా ముఖ్యమైన విషయాలు. ఇది మోడల్ రిలీజియస్ లేక ఎథికలైన విషయమో కాదు. ఎప్పుడు మంచి పద్ధతిలో వెళ్ళడమే. ఒకవేళ మనం మన బాడీని డెవలప్ చేయాలంటే సిగరెట్, ఆల్కహాల్ వీటన్నిటికీ మనం కొంచెం దూరంగా ఉండాలి. మంచి డైట్ తీసుకోవాలి, డిసిప్లిన్ గా ఉండాలి. చాలా డిసిప్లైన్. చాలా బోరింగ్ గా ఉంటుంది, లైఫే బోరింగ్ గా ఉంటుంది. కానీ బాడీ చూపించాలంటే ఏం చేయాలి? దానికి దోస్తాన చేస్తే ఇట్స్ లైక్ యాక్చువల్లీ నేను ఆడియన్స్కి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నిజంగా చాలా షై మనిషిని. నాకు నిజంగానే సిగ్గు ఎక్కువ. దోస్తానాలో ఒక షాట్ వచ్చింది. ముందు మనం ఈ షై గురించి మాట్లాడదాం. మీరు చాలా షై టైప్ అని చెప్పారు. అవును, నేను నిజంగానే షయ్యే. మేము సల్మాన్ ఖాన్ గారు షర్ట్ విప్పడం మాత్రమే చూస్తాను, కానీ మీరు ఏకంగా ప్యాంటే విప్పేశారు. నేను నా బాడీలో చాలా కంఫర్ట్గా ఉంటాను, కానీ చాలా సిగ్గుపడుతూ ఉంటా. జనరల్గా ఎవరైనా వచ్చి షర్ట్ తీయమంటే నేను తీయలేను, ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటాను. నిజంగానే షైగా ఉంటుంది, కానీ ఎందుకో తెలీదు. కానీ దోస్తానా సినిమాలో మీరు ఫుల్గా ఈలు అండర్వేర్తోనే కదా తిరిగారు. నేను చెప్పింది కరెక్టేగా? అవును, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. వెన్ ద క్లోత్స్ యూస్ టు కమ్, అభిషేక్కి ఫుల్ వార్డ్రోబ్ మొత్తం వస్తాయి. నాకు మాత్రం ఒకే ఒక యాంకర్ వస్తుంది, ఒక ఎల్లో, ఒక వైట్, ఒక రెడ్. కానీ ఒక సమయంలో నేను అడిగడిగి విసుగు చెందిపోయాను. నాకు కూడా మంచి డ్రెస్ ఇవ్వండి, నా వల్ల కావడం లేదు అని అడిగాను. కానీ మేము ఫస్ట్ స్టార్ట్ తీసేటప్పుడు గెటింగ్ అవుట్ ఆఫ్ ద వాటర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ ద టైమ్ ప్రజలకి కరణ్ జోహార్ అక్కడ కూర్చుని ఉన్నారు. అండ్ హీ సెడ్ దట్ ఐ సెల్ ద ఫిల్మ్ ఆన్ ద షాట్ యూ వాకింగ్ అవుట్ ఆఫ్ ద వాటర్. ఇందులో ఏం గొప్పతనం ఉందని అడిగా. హీ సెడ్ ఇందులో గొప్పతనం ఉందన్నాడు. ఆయనకి ఎగ్జాక్ట్గా సినిమాలో ఏం చేయాలో బాగా తెలుసు. తర్వాత న్యూయార్క్ చెప్పండి. అందులో మీరు బట్టలు లేకుండా నూడుగా ఒక సీన్ కూడా ఉంది. సార్ అది నిజంగా టార్చర్ సీన్. ఇంకా నా దృష్టిలో నేను కబీర్ని అడిగాను, షుడ్ ఐ హౌ టు డూ ద టార్చర్ సీన్ అని, ఇంకా హౌ వాజ్ ద ప్రిజనర్ టార్చర్డ్ అని. అందుకు ఆయన ఏం చెప్పాడంటే ముందు వాళ్ళ దుస్తులు తీసేస్తారు, ఆ తర్వాత వాళ్ళని ఐస్ బ్లాక్లో పడుకోబెడతారు, ఆ తర్వాత వాటర్ లాగింగ్, దాన్ని వాటర్ బోర్డింగ్ అంటూ ఉంటారు. మేము ఆ ఎంటైర్ ప్రాసెస్ అంతా చూసి ఆ టార్చర్ 1 by 1 గా ఇస్తూ ఉండేవారు. ఆ స్టెప్ బై స్టెప్ గా పెరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్ అన్నారు. న్యూయార్క్లో ఆదిత్య చోప్రా ఏం చెప్పారంటే, జాన్ మిమ్మల్ని దోస్తానాలో ప్రజలందరూ బాడీ కోసం చూశారంటే న్యూయార్క్లో పర్ఫార్మెన్స్ కోసం చూస్తారు. కానీ న్యూయార్క్లో నాకు బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ దెన్ దోస్తానా. ఈ విషయం చాలా మందికి తెలియదు. న్యూయార్క్ ఈజ్ ఫార్ బిగ్గర్ కమర్షియల్లీ. కానీ న్యూయార్క్ ఫోటోస్ వల్ల ఒక కేసు కూడా ఫైల్ అయింది. ఢిల్లీ కోర్టు ఏం చెప్పిందంటే ఇలాంటి ఫోటోలు పేపర్లో కూడా వచ్చాయి, ఇలాంటి ఫొటోస్ తీసిన వాళ్ళని జైల్లో పెట్టాలన్నారు. వామ్మో,
కానీ ఎందుకని మీరు ఆ సినిమాలో అసలు బట్టలు లేకుండా తిరిగారో చెప్పండి. వేడి ఎక్కువగా ఉంది. ఐ థింక్ ఒక ఇమేజ్ దానంతట అది వస్తుంది. యునో హిస్ బాడీ అని. అదేంటంటే నాకు బాడీ గురించి అపాలజైజ్ చెప్పుకోవడం ఇష్టం ఉండదు. నేను అపాలజిట్ కాదు. అరే మిత్రమా నన్నేం చేయమంటావు, సారీ అది ఇది అంటూ నా వల్ల వీలైనంత వరకు నేను ఈ విషయంలో కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాను. వీలైనంత వరకు ఇంకా నేను ప్రజల్ని బట్టలు విప్పుతూనే ఎంటర్టైన్ చేయగలరా? ఇంకా జూటా హీ సహీ సినిమాలో నేను షవర్ నుంచి బయటకు వస్తాను. అప్పుడు అబ్బాస్ టైర్వాలా అలా చూసి స్టన్ అయిపోయారు. చూడు జాన్, ఇలాగా మజిల్స్ కనిపించకూడదు, అక్కడ నురగ తీసుకుని మజిల్స్ మొత్తం కవర్ చేశారు. అలాగే అన్ని చోట్ల కవర్ చేసుకుంటూ వచ్చారు. అదిగో అక్కడ కనిపిస్తోంది, అది కూడా కవర్ చేయన్నారు. సో మేము పూర్తిగా కవర్ చేశాం, ఎందుకంటే నా కాన్సంట్రేషన్ మొత్తం మంచి సినిమా చేయాలని. ఒప్పుకుంటాను, గుడ్ ఫిలిమ్స్. అలాగే డైరెక్టర్ డిమాండ్స్ కూడా ఉంటాయి. మీకు అలాంటి రోల్స్ ఇస్తున్నారు, మీ ఇమేజ్ కూడా అలా డెవలప్ అవుతుంది. కానీ మిమ్మల్ని ఫోటోషూట్ చేసేటప్పుడు కొన్ని ఫోటోస్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఇది దోస్తానా ఫోటోషూట్ అప్పుడు. తర్వాత ఇది ఎవరు ఫోటోషూట్? అరే ఇది జాన్ అబ్రహాం. కాదు, ఇది అభిషేక్ బచ్చన్ బాడీ. ఓ నాదేనా? అలాగా. ఎప్పుడు అంటే ప్రతిసారి మ్యాగజైన్స్లో మీ ఫోటోల్ని చూస్తున్నప్పుడు అందులో మీ బట్టలు కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తున్నాయి. సార్ నేను లైఫ్లో అన్నీ చేశాను. ఒక మోడలింగ్ ప్రపంచంలో ఏమేమి చెయ్యాలో అన్నీ చేశాను. ఇంకా ఫిలిమ్స్లో నాకేమనిపించిందంటే ఒక లిమిట్ వరకు వచ్చాను. ఐ థింక్ దోస్తానా ఈజ్ ఎ లిమిట్ నౌ. దీనికంటే ఎక్కువగా ఇట్ విల్ బి మోర్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ నౌ. లెహంగా వేసుకుని కూడా మీరు వర్క్ చేశారు. అవును. అది ఒక ఫీమేల్ మోడల్ కోసం వచ్చింది, కానీ ఆ లెహంగాని నాకు వేశారు. నేను ఆ లెహంగా వేసుకుని వాక్ చేశాను ర్యాంప్ వాక్లో. అప్పుడు ఎదురుగా ఉన్న ఆడియన్స్ ఇదిగో ఇక్కడ కూర్చున్నట్టుగా వాళ్ళు నన్ను చూశారు, తర్వాత క్లాప్ చేశారు. అప్పుడు వాళ్ళని చూస్తే షాక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అలాగా ఎంతో షాక్ అయ్యారు. వీడికేమైనా పిచ్చా, ర్యాంపులో ఏం చేస్తున్నాడు అని. ఇప్పుడు నేను ఒక న్యూస్ చదివాను, జాన్ అబ్రహాం ఆయన బట్ని ఇన్షూర్ చేశారు అని. అది కూడా 10 కోట్లకి. డెఫినెట్గా ఇన్సూరెన్స్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు నాకు చెప్పారు ఇన్సూరెన్స్ గురించి, ఇలాగా బాడీ పార్ట్స్ ఇన్సూరెన్స్ అంటూ ఏవీ లేవు అని, అలాంటివేమీ చేయలేవని. ఇక్కడికి వచ్చిన ప్రజల్ని మనం ఇలాంటి రోల్స్ గురించి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అడుగుదాం. ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? అభిషేక్ బచ్చన్ని కిస్ చేసిన తర్వాత మీకు ఎలా ఫీల్ అయింది సార్? అంటే కొంచెం పోకీ. ఆయనకు కూడా నాలాగే గడ్డ ఎక్కువగా ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో మేము కిస్ చేసుకోలే. ఇది అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. మీరు ఏమంటున్నారంటే అలా చూపించారు, కానీ అది నిజానికి కిస్ కాదు. అవును, అది నిజమైన కిస్ కాదు, అది కామెడీ కోసమే. అది నిజమైన కిస్సే కాదు, అదే నిజం. ఐ థింక్ దానికి నిజంగా చాలా ధైర్యం కావాలి. సబ్జెక్ట్ కూడా అలాంటిదే. కానీ మిమ్మల్ని ఒక గే ఐకాన్ అని అంటూ ఉంటారు. అంటే నా దృష్టిలో అది నిజం చెప్పాలంటే అది మంచి విషయమే. నిజానికి ఒక గే సొసైటీ ఉందనుకోండి, అది వాళ్ళు ఇష్టపడుతున్నారంటే అందులో ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే మేము వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలుగుతున్నాం, అందుకే తప్పులేదు. కానీ నేనేం విన్నానంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిలు కూడా మిమ్మల్ని ఇలాగే ట్రీట్ చేస్తారట, ఇది నిజమేనంటారా? అవును, ఈ విధంగా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడంతా ఆడవాళ్ళు చాలా ధైర్యవంతులు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఇప్పుడు ఎంతో ధైర్యవంతులు. వాళ్ళు నన్ను కౌగిలించుకోవాలని వచ్చినప్పుడు వాళ్ళ చేతులు తిన్నగా నా టీషర్ట్ లోపలికి వెళ్తాయి. ఇంకా ఒక 5 అమ్మాయిలు నా టీషర్ట్ లోపల చేతులు వదిలితే ఎలా, ఒకవేళ నేను కదిలితే అప్పుడు దే వుడ్ స్క్రాచ్. సో నేను అలాగే నిలబడి ఉంటాను. వాళ్ళు మీరు ఏవైనా చేసుకోండి, ఎలాగైనా ఫీల్ అవ్వండి, నేను మాత్రం ఫీల్ అవ్వను అనుకో. కానీ నన్ను స్క్రాచ్ మాత్రం చేయకండి అంట. సో అది చాలా ఆనందంగా ఉంటుంది. అనుభవించిన వాడికే కదా తెలుస్తుంది. మీకు ఇదంతా స్వీట్గా ఉంటుందా? బాగుంటుందా అంటే వాళ్ళ ఫీలింగ్స్ చాలా బాగుంటుంది. చేతులు లోపలికి వెళ్ళాయంటే. అంటే మొన్న బట్ విషయంలో ఒక సంఘటన జరిగిందిగా. అదే బట్ విషయంలో నేను ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉండగా హెయిర్ హోస్టర్స్ ఇంకా మిగతా వాళ్ళందరూ ఫోటోస్ అడిగారంటే నేను తిన్నగా యాలీ దగ్గరికి వెళ్తాను, వాళ్ళకిస్తాను. అలాగే ఎవరు అడిగినా కూడా నేను నో అని చెప్పను. నేను పబ్లిక్ ఎప్పుడు నో చెప్పను, నేను అందరితో తీసుకుంటాను. ఇంతకుముందు చెయ్యి ఎక్కడ వేసేవారు, ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు, ఇదిగో ఈ విధంగా. ఇది స్ట్రేంజర్.
కానీ ఇది నిజమేనంటారా? మీరు ఫ్లైట్లో కూర్చున్న వెంటనే నిద్రపోతారట? అవును, నోరు తెరిచి ఈ విధంగా ఆ తర్వాత నాకు మెలకు రాగానే క్రూ మెంబర్స్ నన్ను చూసి ఇలా నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే నాకు ముక్కులో బ్లాకేజెస్ ఉంది, అంటే 90% బ్లాకేజ్ ఉంది రెండు వైపులా. అందువల్ల నోటితోటి గాలి పీల్చుకుంటాను. ఇదిగో ఈ విధంగా చూడ్డానికి డెడ్ బాడీలో ఉంటుంది. ఎవరితైనా మీరు సినిమా చూడడానికి వెళ్తే మీరు అక్కడ కూడా నిద్రపోతారా? అవును, నేను 90% సినిమా చూసేటప్పుడు స్టార్టింగ్లో ఈ విధంగా కూర్చుంటాను. నాకు తిండి అవసరం, సో పాప్కార్న్, కార్న్ ఈ విధంగా తింటూ ఉంటాను. ఆ తర్వాత సినిమా స్టార్ట్ అవగానే ఈ విధంగా నిద్రపోతాను. ఆ తర్వాత ఏమైందని అడుగుతాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ బయటికి రాగానే సినిమా ఎలా ఉందని అడుగుతారు. నేను అప్పుడు సూపర్ హిట్, సినిమా సూపర్ హిట్, అవుట్ స్టాండింగ్ అంట. వాళ్ళ దగ్గర అబద్ధమే చెప్తాను. సార్, ఒక విషయానికి సమాధానం చెప్పండి. ఒక మనిషి తన మొదటి ప్రేమని ఎప్పటికీ మరిచిపోరని చెప్తారు. ఇప్పటికీ విభాషా బాసు మీకు అప్పుడప్పుడు గుర్తుకొస్తారా? సార్ ప్లీజ్ ప్లీజ్ నిజాన్ని మాత్రం చెప్పండి, అబద్ధం చెప్పకండి. ఖచ్చితంగా విపాష నా జీవితంలో చాలా స్పెషల్. ఎందుకంటే రిలేషన్షిప్ ఉందో లేదో లైఫ్లో, కానీ ఎలా అయితే నాకు ఇండస్ట్రీలో ఎక్కువ సపోర్ట్ చేసిందో, ఇంకా తను నాకొక సాలిడ్ ఫిగర్గా ఉంది. సో విపాస మీద నాకు ఎంతో లవ్ ఉంది, అంతేకాకుండా ఎంతో రెస్పెక్ట్ కూడా ఉంది. విపాస ఒక ఉమెన్, ఎంతో డిగ్నిటీ ఉన్న ఉమెన్. ఇంకా తన డిగ్నిటీని ఎప్పుడూ మెయింటైన్ చేస్తుంది. ఇంకా నేను ఎప్పుడూ తనకి మర్యాద ఇచ్చేవాణ్ణి. తను కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచి ఎంత దూరం వచ్చింది నాలాగే. దాన్ని తను చాలా అందంగా మెయింటైన్ చేసింది, చాలా అందంగా. ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఒక అమ్మాయిని గౌరవించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రేమ టెంపరరీ, ప్రేమ పుడుతుంది పోతుంది, కానీ మర్యాద చాలా ముఖ్యం. నేను జీవితాంతం విపాసా బాసుకు మర్యాద ఇస్తూనే ఉంటాను, అందులో అనుమానం లేదు.